మిలియనీర్ మనం చూసే ఉంటామండి. ఇప్పుడు రీసెంట్లీగా ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ వచ్చాయి, అందులో రిజర్వేషన్ వచ్చింది. ఇప్పుడు చూడండి మీకు న్యూమరాలజీ ఎంత క్లారిటీగా అర్థమవుతుందో. ఇప్పుడు 2025లో లాస్ట్ ఎలక్షన్ టైంలో వచ్చిన రిజర్వేషన్స్ కొన్ని జాగాలు వచ్చినాయి, కొన్ని జాగాల్లో రాలేదు. అప్పుడు లాస్ట్ టైం విన్ అయిన వాళ్ళు ఈసారి లేదన్నట్టే కదా. కొత్త వాళ్ళకి ఛాన్స్ వచ్చిందంటే, వేరే రిజర్వేషన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వాళ్ళకి వచ్చిందంటే ఆ కేటగిరీలో వాళ్ళకి ఎవరికొకరికి అదృష్టం ఉన్నట్టే కదా. ఇప్పుడు ఎక్కడ రిజర్వేషన్ వచ్చిందో వాళ్ళకి చాలా చాలా అదృష్టం అండి. ఇప్పుడు 1,00,000 మంది నుంచి 10,000 మందిని తీసినట్టు అండి రిజర్వేషన్. అంతకుముందు గెలిచిన వాళ్ళు ఇప్పుడు రాలేదు, చాలామంది రిజర్వేషన్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు అలా లైఫ్ 5 సంవత్సరాలు పోయినట్టే. ఇక వాళ్ళు ఉన్నా లేకున్నా చూడండి, ఇక పొలిటికల్ లైఫ్ లేదన్నట్టే. అంటే వేరే గెలిచిన తర్వాత వేరే వాళ్ళ కింద మళ్ళీ వర్క్ చేయడం అది వేరు, వీళ్ళు పొలిటికల్ లీడర్గా ఉండడం వేరు కదా. ఇప్పుడు లాస్ట్ టైం బీసీ వచ్చిన కాడ ఇప్పుడు ఎస్సీ వచ్చింది అనుకోండి, బీసీ వర్గం మొత్తం బ్యాడ్ అన్నట్టే. ఎస్సీ వర్గంలో గుడ్ లక్ ఎవరికొకరికి ఉన్నట్టు ఆ ఒక్కరే మళ్ళీ విన్ అవుతారా అండి. మంచిగా ఆలోచించండి. ఇది న్యూమరాలజీ అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా అది